తర్వాత శ్లోకం ఆపూర్వమాణమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి న కామకామీ. ఆపూర్వమాణం అచల ప్రతిష్టం సముద్రం ఆపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే స శాంతి ఆప్నోతి న కామకామి. చూడండి, ఇంకా ఈ నెక్స్ట్ ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఇలా ఎట్లా ఈ విధంగా ఎవరైతే వేరు వేరు నదుల యొక్క జలములను ఎట్లాగైతే మనము వీళ్ళు ఎలా సరే ఇది బాగానే ఉందండి మీరు చెప్పారు, అలాంటి వాళ్ళని మనం ఎలా గుర్తించుకోవాలి మనకి ఈ జ్ఞానం రావాలంటే మనం ఎలాగా ప్రవర్తించాలి మనకు కూడా తెలుసుకోవాలనే కదా ఇప్పుడు మన తాపత్రయము. ఎట్లా అయితే వేరు వేరు నదుల యొక్క జలము అన్ని వైపులా పరిపూర్ణమైన నిశ్చలముగా ఉన్న సముద్రమును ఏ మాత్రము చెల్లించకుండానే ప్రవేశించును. అంటే ఈ జ్ఞానిని ఎలా గుర్తించాలి, ఈ జ్ఞాని ఎలా ఉంటాడు? ఇప్పుడు మనలో ఈ జ్ఞానం వచ్చిందనుకోండి, మనం ఎలా ఉండాలి? స్థిరంగా పరమాత్మ ఎరుకలో ఉన్నాము, పరమాత్మ ఎరుకను గుర్తించగలిగా. సరే ఇంకా పెద్ద పెద్ద పదాలు మోక్షాలు అవి ఎప్పుడు పొందుతామా, ఏం చేస్తామా, నిజంగా పరమాత్మ స్థితిలో ఉన్నామా, కొంత ఆలోచించుకున్నాం. మన స్థాయి వరకు మనము ఇప్పుడు నిజంగానే ఈ పరమాత్మ అనుభూతితో ఉన్నాము అంటే ఎలా ఉండాలంట, అన్ని వైపులా పరిపూర్ణమైన నిశ్చలముగా ఉన్న సముద్రం ఎలా ఉంటుందండి? ఎంత గంభీరంగా ఉంటుంది. మీరు సముద్రాన్ని ఒకసారి నిశ్చింతగా కాసేపు అలాగా మనం వెళ్ళంగానే హడావుడిగా కాకుండా సముద్రం ఒడ్డుకెళ్ళి ప్రశాంతంగా 2 నిమిషాలు అలా దీర్ఘంగా కూర్చోగలిగి చూడగలిగితే సముద్రం మీకు ఎలా కనిపిస్తుంది? అలలు వస్తాయి, ఓకే అలలు ఉంటాయి, కానీ ఎంత గంభీరంగా ఉంటుంది ఏ వైపు చూసినా. మనం కొంతమందిని వ్యక్తులు కూడా అంటాము సముద్రంలాగా గంభీరుడమ్మా అని. అలా విధంగా నిశ్చలంగా ఉన్నవాడు ఏ మాత్రము చెలింపజేయకుండా ఇప్పుడు మరి ఇదన్నీ కూడా ఆ నదిలో నీళ్లు వెళ్ళి ప్రవేశించినా కూడా అందులో ఏముంటుంది ఎక్కడ తెలియదు, ఏదేటి నుంచి వచ్చింది కూడా తెలియదు. అట్లాగే సకల భోగములు ఈ స్థిత ప్రజ్ఞయందు ఎట్టి వికారములు కలిగింపయ్యకయే లీనమగును. అంటే చూడండి ఆ సముద్రం ఎంత గంభీరంగా ఉందో, నదులన్నీ వెళ్లి కలిసినా కూడా సముద్రంలో దాని గంభీర్యతకు ఎలాంటి భంగము కలగటం లేదో అదేవిధంగా ఈ విధంగా ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్న స్థిత ప్రజ్ఞుడు ఎలా ఉంటాడయ్యా అంటే ఎలాంటి వికారాలు లేకుండా. ఇప్పుడు మరి మనం అనుకుంటాము పర్వాలేదు కొంచెము ఏదో నేను పరమాత్మనన్న భావనతో పరమాత్మ అనేసి అంతటా తానే ఉన్నాడు అని అర్థం అవుతుంది, కానీ మరి విషయాలన్నిటికీ చెలించిపోతున్నాం. విషయాలకి చిన్న విషయాల తాకిడికే మనం నిలబడలేకపోతున్నాం. మరి ఎందుకు ఆ గాంభీర్యత మనలో రావటం లేదు అంటే మనం ఇంకా ఆ స్థిరమైన నిశ్చయానికి రాలేకపోతున్నాం. మరి ఎప్పటికి రాగలుగుతాము? మన ఆలోచనని మార్చుకోగలగాలి. ఇప్పుడు మన ఆలోచన ఎక్కడ మనం దారి తప్పుతుంది, ఏ విషయంలో మనం అల్లకల్లోలు అవుతున్నాము, పరమాత్మ అనేది తెలుసుకున్న తర్వాత తానే కదా చూస్తాడు, తానే చూసుకుంటున్నాడు కదా, నేను నిమిత్త మాత్రమని అర్థమైంది కదా. అయినా కూడా మళ్ళీ మనం అన్నిటిలో తలదూర్చి ఇది ఇలా కావాలి, అది అలా కావాలి, ఇది ఇలా అయితేనే బాగుంటుంది అనే మనం అల్లకల్లోలని గురుతాం. అంతకంటే వేరే అల్లకల్లోలు ఏమీ లేదు. మనకు కూడా తెలుసు ఆ ఉన్నదాంతో తిందాము, ఉన్నదాంతో సంతోషపడదాము, ఇంతకంటే పరుగులు పెట్టలేము, ఇవన్నీ తెలుసు. కానీ మళ్ళీ ఆ స్థిరత్వాన్ని కోల్పోతున్నాం. ఆ స్థిరత్వాన్ని కోల్పోకుండా ఉండగలిగితే ఈ సముద్రంలాగానే మనం కూడా అంత గంభీరంగా ఏ విషయాలు ఎలా వచ్చినా ఎటు నుంచి వచ్చినా అటుపోటలను తట్టుకునేటట్టే ఉండగలుగుతాం. ఆ ఉండాలి కూడా, అదే చెప్తున్నారు. ఆ పురుషుడు పరమశాంతిని పొందును. ఇలా ఉన్నవాడు పరమశాంతిని పొందుతాడు. భోగేశ్చ కలవాడు శాంతిని పొందచాలడు. అంటే ఇంకా మనం భోగముల వైపు కావాలి అనుభవించాలి, చూడాలి, తెలుసుకోవాలి, వీళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు, వాళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు అనేసి మనం ఎట్లయితే విషయాల వైపు పోతామో వాడికి మాత్రం ఎప్పుడూ ఎలాంటి శాంతి, వాడు అలాగున్నాడు, నేను ఇలాగున్నా, నేను తెచ్చుకున్నది ఇది, వాడు తెచ్చుకున్నది అది, పరమాత్మ ఇది, ఏదైనా
మనము చేసుకున్నదే. మెయిన్ ఏంటి, మనము చేసుకున్నది మనము అనుభవిస్తున్నాము. మనం అనే మాటలే మనము తిరిగి స్వీకరిస్తున్నాము. మనము ఎవరికి ఏది చేస్తున్నామో వాటిల్నే మళ్ళీ తిరిగి తీసుకుంటున్నాము. మరి ఇది అర్థమైనప్పుడు మనము ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి. మన ఇంద్రియాలు అని చెప్తున్నాడు కదా. ఒకసారి నోరు జారి మాట అంటే తీసుకోవడము చాలా కష్టం కదా. మరి ఎందుకు తొందరపడుతున్నాము? దాన్ని కంట్రోల్ చేసుకోవాలి కదా. అలాగే ప్రతి విషయాన్ని మనము గుర్తించగలిగితే మనం కూడా అలాగే ప్రశాంతంగా ఉండగలుగుతాము. ఈ శ్లోకంలో మనకి అలాంటి శాంతిని పొందుతాము అని చెప్తున్నారు. హరి ఓం.